దాంట్లో కొత్త ఉంది. జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల్లో అయినా ఇప్పుడు అపోజిషన్ కోల్పోయినా కానీ వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి మనుషులు. వీళ్ళంతా గంజాయి కొట్టేవాళ్ళు, డ్రగ్స్, రౌడీ సీటర్లు, వీళ్ళందరూ అతని మనుషులు కాబట్టి వాళ్ళు తప్పు చేసినా ఒప్పు చేసినా ఇతను పోయి పరామర్శిస్తాడు. ఎందుకంటే వీళ్ళందరికీ ఈయన మద్దతు ఉంది. నేనున్నాను అంటే ఈయన ఇండైరెక్ట్ గా ఆంధ్రప్రదేశ్ లో మీరు చెలరేయకండి, గంజాయి కొట్టి డ్రగ్స్ తీసుకొని దాడులు చేయండి, పోలీసుల మీద దాడులు చేయండి, మిమ్మల్ని నేను ఓదారుస్తానని ఇండైరెక్ట్ గా చెప్పినట్టు ఈరోజు తెనాలి పర్యటనలో. అంటే వాళ్ళకి ఎట్లా అంటే ఎస్సీ మైనారిటీస్ ఉన్నారు, వాళ్ళ కులాల మధ్య కూడా ఈ విధంగా మీరు ఇట్లా చేస్తున్నారు, కావాలని కుట్ర చేస్తున్నారు, అండ్ సిబిఎన్ గారి మీద కూడా 20 కేసులు ఉన్నాయి, ఆయన కూడా ఇట్లానే కొడతారు అనే విధంగా కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో దానికి ఏం చెప్తారు? సిబిఎన్ గారి మీద గతంలో పెట్టినవన్నీ తప్పుడు కేసులు, కక్షపూరిత కేసులు. అలాగనుకోండి ఇతని మీద ఉన్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ కూటమి కాబట్టి వాళ్ళు ఎందుకు గమ్ముకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇతన్ని వెంటనే అరెస్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను త్వరలోనే. ఇప్పుడు అక్కడికి వెళ్ళి కూడా కులాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయంగా లబ్ధి పొందడానికి ట్రై చేస్తున్నాడని కూడా కొంతమంది అంటున్నారు. ఇప్పటికే జనాలు సేదరించుకుంటున్నారండి. ఇప్పుడు తెనాల్లో కానీ స్టేట్ మొత్తం ఏంది ఇతను ఇలా రౌడీ సీటర్లని గంజాయి కొట్టి గొడవ పోలీసుల మీద దాడులు చేసే వాళ్ళని పరామర్శిస్తున్నాడు, ఇతనికి ఏమన్నా మైండ్ పోయిందా అని ఇప్పుడు పబ్లిక్ లో టాక్. అది నిరూపించుకున్నాడు. ఈ రోజు తెనాల్లో ఎవరైతే పోలీస్ కానిస్టేబుల్ మీద దాడులు చేశారో వాళ్ళని ఇతను పోయి పరామర్శించడం 100% అర్థమైంది. ఇంకా రాబోయే ఎన్నికల్లో మొన్న 11 వచ్చినాయి, ఈసారి 1 కూడా రాదని అనుకుంటున్నా. ఇప్పుడు ఇది చూసినాక ఇతను వస్తే అరాచక పాలన ఎలా ఉండిద్దో, ఇప్పుడు ఆల్రెడీ సంవత్సరం పాటు కూటమి ప్రభుత్వం ఉండగానే వీళ్ళు అరాచకం చేస్తారు. మొన్న ఎవరిదో పిల్లోడిది సైకిల్ తీసుకొని నెలకేసి కొట్టడం గందరగోళంగా చేస్తున్నారు. ఇవన్నీ జనాలు చూస్తున్నారు. ఇప్పుడే 11 ఎందుకు ఇచ్చామని బాధపడుతున్నారు. రేపు రాబోయే ఎన్నికల్లో 11 కూడా రావు. అవి ప్రతి ఒక్కరు ఈ రోజు ఏం జరుగుతున్నది ప్రజలు గమనిస్తున్నారు. దానికి తగ్గట్టు ఇతనికి రాబోయే ఎన్నికల్లో ఇతను అధికారం అనేది కష్టమే. ఈసారి 11 కూడా రావని అనుకుంటున్నాను. ఈ రౌడీ షీటర్ల పేరు కూడా రెడ్ బుక్ లో ఉందా లేదా అనే విషయం ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఈ విషయము లోకేష్ గారు కూడా చెప్పాలి. ఆ యువకుల మీద ఎవరి మీద అయితే సంఘటన జరిగిందో ఆ యువకులు కూడా రెడ్ బుక్ లో ఉన్నారా, లేదంటే వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల, ఈ విషయం కూడా స్పష్టంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు గంజాయి బ్యాచ్ అనేటువంటి ఉద్దేశంతో పోలీసులు దాడి చేశారని చెప్తున్నారు. మరలా వీళ్ళు పోలీసులపై దాడి చేశారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని కలుసుకోవడానికి వెళ్ళి ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారు అనేది కూడా ఆయన తెలియజేయాలి. ఒకవేళ గంజాయి బ్యాచ్లకి ఆయన సపోర్ట్ చేస్తున్నాడా, లేకపోతే అక్కడ ఏమైనా తప్పు జరిగిందా? అంటే అక్కడికి వెళ్ళి కూడా ఎవరైతే రౌడీ షీటర్స్ ఉన్నారో వాళ్ళంతా కూడా ఎస్సీ వాళ్ళు, మైనారిటీస్ వాళ్ళని చెప్పేసి సో ఈ విధంగా ఏమైనా సృష్టించడానికి ట్రై చేస్తున్నాడేమో జగన్మోహన్ రెడ్డి అనే విధంగా రాజకీయ లబ్ధి కోసం అంటున్నారు. సో మీరేం చెప్తారు? అవునండి, అలా కూడా జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు ఉంటే వాళ్ళ మీద అన్యాయంగా దాడి జరిగిందని చెప్పేసి ఈ కులాల మధ్య అగ్ర కులాల దాడి అని, లేదంటే మైనారిటీల మధ్య మైనారిటీ మీద దాడి అని, ఈ విధంగా కుల మత రాజకీయాలకి చిచ్చుపెట్టడం కూడా చాలా మంది రాజకీయ నాయకులు కూడా వెయిట్ చేస్తూనే ఉంటారు. మరి ఈ విషయం మీద పవన్ కళ్యాణ్ గారు కూడా స్పష్టతనివ్వాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టే మరి పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చి అక్కడ పర్యటన చేయాలి. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడ పర్యటన చేయాలి. ఎక్కడైతే జగన్ గారు పర్యటన చేశారో అక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా పర్యటన చేయాలి. అప్పుడే నిజమైన వాస్తవాలు కూడా తెలుస్తాయి. ఎప్పుడో సత్యమేవ జయతే అనేటువంటి విధంగా ఉండాలి అని కూడా కోరుకుంటున్నాం. అది జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారంటే రౌడీ షీటర్లు అనేది పక్కన పెట్టేసి, ఎందుకంటే వాళ్ళు రౌడీ షీటర్లు అంటే గొడవలు జరుగుతూ ఉంటే అది కామన్. అది కాకపోతే నడి రోడ్డు మీద కొట్టారు కాబట్టి అది పరిష్కరించిన సమయం కాదు. అది చాలా మర్డర్ కేసులు జరుగుతున్నాయి, చాలా జరుగుతున్నాయి. ఇవన్నీ అన్ని ఎందుకు పరిగణించట్లేదు? పోలీస్ స్టేషన్లు కూడా పరిగణించాలి. ఇప్పుడు రేపు చేసిన వాళ్ళు మాత్రం దండం పెడుతున్నారు, స్టేషన్లో కూర్చోబెట్టి మేపుతున్నారు. శిక్ష పడిన వాళ్ళకి కూడా ఢిల్లీలో తీసుకొచ్చి మొన్న ఇది మన దండలు పార్టీ వాళ్ళు తీసుకొచ్చి దండలేసారు. 7 సంవత్సరాలు శిక్ష పడ్డ వాళ్ళకి కూడా 7 సంవత్సరాల కింద రేపు చేసిన వాళ్ళకి మళ్ళీ రేపు చేసారు వాళ్ళు. ఇట్లాంటివి మాత్రం పట్టించుకోవట్లేదు గవర్నమెంట్. ఈ గవర్నమెంట్ ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఇప్పుడు ఎవరైతే రౌడీ షీటర్లు ఉన్నారో వాళ్ళు ఎస్సీ మైనారిటీకి చెందిన వాళ్ళు కులాల మధ్య ఈ విధంగా తీసుకొచ్చి ఏమైనా ట్రై చేస్తున్నాడేమన్న విధంగా అనుకుంటున్నారు జగన్ గారు. అట్లేం కాదన్న, దళితుల మీద జరుగుతుంది కామన్ గా. దళితుల మీద చాలా వరకు జరుగుతూనే ఉంది. ఇది దళితులు అంటే ఈజీగా శిక్షిస్తున్నారు. నిన్న కాక మొన్న పిఠాపురం నియోజకవర్గంలో కూడా దళితులు వెళ్ళేసారు. దళితుల మీద బాగా జరుగుతుంది కూటమి పరిపాలనలో. అంటే
అంటే ఇప్పుడు జగన్ గారు రౌడీలకు సపోర్ట్ చేయడానికి వెళ్ళడం వెనకాల ఏదైనా ఇంకేమైనా ఉందా అనే విధంగా అనుకుంటున్నారు. ఇంకేం లేదు, దళితులనే పోయాడన్న, ఇంకేం లేదు దాని గురించి. రౌడీ షీటర్లకే న్యాయం చేయాలని కాదు, పాత కేసులు ఉంటా ఉంటే జరుగుతా ఉంటాయి. అంటే ఇప్పటి వరకు చాలా ఇష్యూలు జరుగుతున్నాయి కదా, ఎక్కడ కూడా వెళ్లకుండా ఇక్కడికే ఎందుకు వెళ్ళాడు, ఎక్కడ దీని వల్ల రాజకీయ లబ్ధి ఏమన్నా పొందడానికి అనే విధంగా రాజకీయ లబ్ధి అనుకుంటే మన చాలా వరకు వెళ్తానే ఉన్నాడు కదా, అన్ని చోట్లకి వెళ్తున్నాడు కదా. సింహాచలం గొడవ అయింది వెళ్ళాడు, తిరుపతిలో గొడవ అయింది వెళ్ళాడు, మరి ఎడికి వెళ్తలేదు. ఇప్పుడు దీన్ని కోణంగా తీసుకోకూడదు కదా. అంటే ఇప్పుడు మీరు జగన్ గారు ఎలాంటి ఉద్దేశం లేకుండా ఓన్లీ వాళ్ళకి సపోర్ట్ చేయడానికి వెళ్ళారు అంతే అనుకుంటున్నాను.